Every branch in me that beareth not fruit, he taketh away. ఫలించినటువంటి ప్రతి తీగను కూడా ఆయన తీసివేస్తారు అని రాయబడినటువంటి It withers, it dies, men gather them and burn them. అది ఎండిపోతూ ఉంది, అది బయట పారవేయబడుతుంది, అది అగ్నిలో కాల్చివేయబడుతుంది అని చూద్దాం. Now doctrinally, సిద్ధాంతపరంగా మనం this is not talking about the church. ఈ సంఘం గురించి మాట్లాడడం లేదు. It's talking about Israel. ఇది ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం. Remember what John the Baptist preached to Israel? ఇజ్రాయెలుకు బాప్తిస్మా ఇచ్చి యోహాను ఏం ప్రసంగించాడు మీకు జ్ఞాపకం ఉందా? He said, now is the axe laid at the root of the trees. ఏమన్నా అంటే గొడ్డలి ఆ చెట్ల వేర్ల దగ్గర ఉంచబడింది అని. If it's not going to bear fruit, it's going to be cut down and cast into fire. అది ఫలించకపోయినట్లయితే దీన్ని నరికి వేసి అగ్నిలో వేయబడడం జరుగుతుందని చెప్పాడు. That is talking about Israel as a nation. అది ఒక దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి ఇవ్వబడినటువంటి సందేశం. But we certainly can apply it spiritually and practically to our lives. సిద్ధాంతపరంగా అది ఇజ్రాయెల్కి సంబంధించినప్పటికీ ఆత్మీయంగా అది మనం వ్యక్తిగతంగా మన జీవితాలకు అన్వయించుకోదగినటువంటి విషయం. Only spiritually, not doctrinally. కేవలం ఆత్మ సంబంధంగా మాత్రమే కానీ సిద్ధాంతపరంగా కాదు. So how do you bear fruit? ఏ విధంగా మీరు ఫలాలు ఫలిస్తారు? Jesus said, abide in me. యేసుక్రీస్తు వారు చెప్పారు, నా యందు మీరు నిలిచి ఉండండి అని. If you abide in me and I abide in you, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే, నేను మీ యందు ఉన్నట్లయితే, then you will bear fruit. అప్పుడు మీరు ఫలాలు ఫలిస్తారు. The branch cannot bear fruit of itself. తీగలు వాటంతట అవే ఫలాలు ఫలించలేవు. Except it abide in the vine. ఆ తీగలు ఈ ద్రాక్ష వల్లిలో అవి నిలిచి ఉండాలి. You see, the thing is, we are incapable naturally of producing this fruit. మనము సహజ సిద్ధంగానే మన స్వభావాన్ని బట్టి మనము ఫలించే సామర్థ్యం లేనటువంటి వారిగా ఉన్నాం. So that's why the Lord has made a way for us to bear fruit. ఆ కారణంగా ప్రభువు తనకు తానుగా ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు, దాని ద్వారా మనం ఫలాలు ఫలించాలి అని. And that is to abide in him. ఆ ఏర్పాటు ఏమిటంటే మనము ఆయన యందు నిలిచి ఉండడం, living in fellowship with him. ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడం. If your fellowship is cut off, మీ సహవాసం అనేది దేవునితో తొలగిపోయినట్లయితే, you see, you're cut off from the vine. దాని అర్థం ఏంటంటే మీరు ఆ ద్రాక్ష వల్లి నుంచి మీరు తొలగిపోయారు. You will wither and die, you will not bear fruit. నువ్వు ఎండిపోతావు, నువ్వు ఫలాలు ఫలించలేవు, బయట పారవేయబడతావు, కాల్చివేయబడతావు. That's why your prayer life is so important. ఆ కారణాన్ని బట్టి నీ ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా ప్రాముఖ్యమైనది. That's why it's important to take time every day. కనుక ప్రతిరోజు కూడా సమయాన్ని గడపడం అనేది ప్రాముఖ్యమైన విషయం. Not talking about family prayer. నేను కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడడం లేదు. That is important also. అది కూడా ప్రాముఖ్యమైన విషయమే. But I'm talking about individual personal prayer. కానీ వ్యక్తిగతంగా నీవు చేసేటటువంటి ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తున్నాను. Unless you have that connection with the Lord, ప్రభువుతో నీకు ఈ విధమైనటువంటి సహవాసం లేకుండా ఉన్నట్లయితే you cannot bear fruit. నీవు ఫలాలు ఫలించలేవు. Look at Psalm 1. మొదటి కీర్తన మనం చూద్దాం. Psalm 1 verses 1 to 3. మొదటి కీర్తన 1 నుంచి 3 వరకు ఉన్నటువంటి వచనాలు. Psalm 1, 1 to 3. Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. Verse 2. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. You can read verse 3. మూడో వచనాలు మనం చదువుదాం. మొదటి కీర్తన 2 మరియు 3 వచనాలు. యెహోవా యొక్క న్యాయ ప్రమాణమందు ఆనందించుచు రాత్రిభవళ్ళు ఆయన న్యాయ ప్రమాణమును ధ్యానించువాడు అటువంటి మనుషుడు భాగ్యవంతుడు. 3వ వచనంలో, అతడు నీటి కాలువల యొరన నాటబడి తన కాలమందు తన ఫలమిచ్చి తన ఆకు వాడకుండా ఉండేటువంటి వృక్షం వలె ఉండును, అతడు చేసేదంతా వర్ధిల్లును. Without the word of God, దేవుని వాక్యం లేకుండా, which is the water of life, అది జీవానికి మూలమైనటువంటి నీరు, the river of life, అది జీవాన్ని ఇచ్చేటటువంటి నీరు, అది you cannot bear fruit. అది లేకుండా నీవు ఫలాలు ఫలించలేవు. That is why the question of which Bible is so important. ఆ కారణాన్ని బట్టి ఏ బైబిల్ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. How many of you believe in a perfect Jesus Christ? Can I see your hands? మీలో ఎంతమంది పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు? Do you believe Jesus Christ is perfect? మీరు నమ్ముతున్నారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి వాడు, ఆయనలో ఏ లోపం లేదని? That's good. చాలా మంచిది.